బల్లె పిల్లలు ఏడాదంతా ఎట్లెట్లా చదివిర్రు, ఏమేం నేర్చుకుర్రు, పరీక్షలు ఎట్లా రాసిర్రు, ఎన్ని మార్కులు తెచ్చుకుర్రు అనేది ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తేలిపోతది గదా! అగో అట్లనే హ్యాండ్ పార్టీ ఏడాది పాలన మీద, లీడర్ల తీరు మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుండట సీఎం. అందరిదే గాకుండా సార్‌ది గూడా ప్రోగ్రెస్ కార్డ్ తెప్పించుకొని, ఇగో ఈ తీర్ల క్లాస్ ఇచ్చిండట కాంగ్రెస్ లీడర్లకు. కొత్తేడాది పేరు మీద ఏడాది పాలన రిపోర్టులు ముంగటేసుకుండట సీఎం రేవంత్ రెడ్డి. నేను మారినా, మీరు కూడా మారుర్రు అనుకుంటా ఆయనను కలుస్తానికి వచ్చిన ఎమ్మెల్యేలకు మంచి మాటగా 4 ముక్కలు చెప్పుకొచ్చిండట. ఇలా మంత్రులందరికీ నేనే ఫోన్ చేసి కొత్తేడాది శుభాకాంక్షలు చెప్పిన. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే రిపోర్ట్లన్నీ నా తానున్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించిన. అందరికీ ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా. ఏడాది ఏలుబడిల అనుభవాలు వచ్చే 4 ఏళ్లు పనికొస్తాయి. ఇప్పటికే పార్టీ లీడర్లకు ఎక్కువ టైం ఇస్తా అని ముద్దుగా ముచ్చట పెట్టిండట. అట్లనే స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా పాత కొత్త లీడర్లంతా కలిసి పనిచేయాలి. పక్క పార్టీకి వెళ్ళొచ్చి మన పార్టీ కండువా కప్పుకునే ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలి. పబ్లిక్ కు అందుబాటులో ఉండుర్రి. 12 నెలల పాలనల ఏడనన్న తప్పులైనట్టు అనిపిస్తే సరిదిద్దుకొని సాగిపోదాం అని కొత్తేడాది పేరు మీద కొత్తగా ఈ క్లాస్ అంతా చెప్పుకొచ్చిండట సీఎం సారు. అంత మంచిగానే ఉంది గాని నిజంగానే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లలో ఉన్నది ఉన్నట్టు రాసిర్రా, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలే కాగితాలు కొట్టిచ్చిర్రా అనేదే అస్సలు ముచ్చట. ఎందుకంటే నిజంగానే పబ్లిక్ ను పాలన తీరు గురించి అడిగితే చెప్పినవి రాసుకుంటే అవి ఏ తీర్లుంటాయో అందరికి ఎరికే అనుకుంటా సురుకులు అంటిస్తుర్రు ఏడాది ఏలుబడి చూసిన ప్రతిపక్ష పార్టీ లీడర్లు. మరి న్యూ ఇయర్ రిజల్యూషన్ కింద పబ్లిక్ కు మంచి పాలన అందియాలి, అరెస్టులు లేకుండా పేరుకు తగ్గట్టు ప్రజాపాలన చూపియాలి, ఇచ్చిన హామీలు బరాబర్ నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి అనుకుంటే అందరికీ మంచిదే. ఏమంటారు?